రాజీ పడదగిన కేసులను రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్ చక్కని పరిష్కార వేదిక అని జిల్లా ఇన్ఛార్జి జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సంపూర్ణ ఆనంద్ అన్నారు. లోక్ అదాలత్లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహనాల కేసులు, బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు తదితర కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచీలను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సంపూర్ణ ఆనంద్ తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 2921 కేసులు పరిష్కరించగా ప్రమాద బీమా కేసులలో 2,95,35,000 రూపాయలను నష్టపరిహారంగా ఇప్పించారు. సైబర్ క్రైమ్ కేసులో 2,17,915 రికవరీ డబ్బులను ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి పి. పురుషోత్తమరావుతో పాటు ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నాగేష్తో పాటు ఇతర న్యాయవాదులు, లా కాలేజీ విద్యార్థులు, కక్షిదారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవా సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 12 లోక్ అదాలత్లు బెంచ్లను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు సివిల్ తగాదాలు, రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, చెక్ బౌన్స్లు, భూ వివాదాలు, ఇతర సివిల్ కేసులు, కుటుంబ కలహాలు, ఫ్రీ లిటిగేషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, బిఎస్ఎన్ఎల్ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి కేసులు మరియు సైబర్ క్రైమ్ కేసులు మొదలగునవి పరిష్కరించుకోవచ్చు. ఇప్పటి వరకు 1600 కేసులు పరిష్కారమైనాయి. కావున ఇట్టి అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని సమన్యాయం, సత్వర న్యాయం పొంది తమ సమయాన్ని ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న కేసులో అప్పీలు ఉండదు కనుక కోర్టు ఫీ ద్వారా వాపసు ఇవ్వడం అవుతుంది. కోర్టు ఫీ కట్టినటువంటిది. నేను మీ అందరికీ ప్రత్యేకంగా కోరేది ఏమనగా మీ యొక్క కేసులు పరిష్కరించుకునేందుకు మీరు ఉత్కంఠ చూపిస్తూ ముందుకు వచ్చి పరిష్కరించుకుంటే అవి పరిష్కారం అవుతాయి. మీ అంతటా మీరు వచ్చి చేసుకుంటే అవుతాయి. మేము మీకు మీ యొక్క హక్కులను ప్రత్యేకంగా చెప్పడము, మీకు తెలియపరచడమే అవుతుంది. మీరే వచ్చి మీ కేసులు రిజాల్వ్ చేసుకోవాల్సిందిగా మా మనవి. ఇదే కాకుండా పారాలీగల్ వాళ్ళు ఎటువంటి సేవలు అందిస్తున్నారో మీకు ప్రత్యేకంగా తెలుసు. విలేజ్ వైజ్, మండల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ పారాలీగల్ అసోసియేట్స్ అందిస్తున్నటువంటి సేవలు అభినందనీయం. మీ ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలని కోరుతూ మళ్ళీ ధన్యవాదాలు.